వాటర్ వర్షం పడి దాన్నే ఇప్పుడంతా కూడా డ్రైనేజ్ అంతా తెలియకుండా మరీ ఎత్తుగట్టేస్తారు. చేయకుండా స్మూత్ గా వెళ్ళాడు. 5 నంబర్ రూట్ ఉంది సార్. 5 నంబర్ రూట్ లో బీచ్ రోడ్ దాటిన తర్వాత అసలు నా కళ్ళ ముందు ఏది ప్లాట్ఫామ్స్ అన్ని ఫ్రీ చేసి వీటిలో పోవాలనిపిస్తా ఉంటారు, వెళ్ళిపోతా ఉంటారు. మార్పులు ఏం చూస్తున్నారు మీ ఫ్యామిలీ? చాలా బాగుంది సార్. ఇప్పుడు టెక్నాలజీ వల్ల ఎంతవరకు లాభం అనుకుంటున్నారు మీరంతా పేదవాళ్ళు? టెక్నాలజీ వల్ల సెల్ ఫోన్ ఈ ఏరియా అంతా స్లమ్ ఏరియా ఎక్కువ ఉండదు సార్. స్లమ్ ఏరియాస్ ఇదంతా కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, పనులకు వెళ్ళే ఫ్యామిలీస్ మొత్తం ఈ ఏరియాలోనే ఉంటాయి సార్. అవును సార్. ఆల్మోస్ట్ అన్ని పనికి వెళ్తారు సార్. ముఠా పనికి వెళ్తారు సార్. అంటే ముఠా పని సార్. లారీలు లోడ్లు ఎత్తడం అవి ఒకటి, తర్వాత బిల్డింగ్లు కట్టే పనులు సార్. అన్ని ఏరియా ఇక్కడి నుంచే ఉన్నారు సార్. మనకు వచ్చి బందర్ రోడ్డు, బీసెంట్ రోడ్లో షాపింగ్ మాల్స్లో పనిచేయడానికి ఎక్కువ ఇవే అడుగుతారు సార్.
అన్నా వచ్చేసాం, అన్నా వచ్చేసాం, గంగారం గుడి దగ్గరలో వచ్చేసాం. పైన కాన్వాయ్లో వెహికల్ మీద ఉన్నాలే, పవన్ కళ్యాణ్ ఆటోలో వస్తున్నారు. కష్టం, ఆటోలో ఉన్నారు చూడు, కనబడతారు ఎదురుగా. లోపల కూర్చున్నారా? వెనక ఎదురు కాన్వాయ్ వెహికల్లో ఉన్నాం పైన. నమస్కారం. అక్కడున్నారు, మా ఆటోలో వస్తున్నారు. ఆటోలో ఇదిగో ఆటోలో. ఆటోలో వస్తున్నారు. ఆటోలో కనీసం గంటకు క్లాసు ఆటో చొప్పున ఇంటి దగ్గర ఎలాగో వాళ్ళు అలసిపోయి వస్తారు, అంటే డే మొత్తం స్కూల్లోనే ఉంటారు. వాళ్ళు డే మొత్తం స్కూల్లోనే ఉంటారు సార్. మాతో స్పెండ్ చేసే దానికన్నా టీచర్స్ అనే ఎక్కువ ఉంటారు పిల్లలు. సో వాళ్ళే కనీసం ఇప్పుడు 45 మినిట్స్ పీరియడ్ ఉంటది కాబట్టి కనీసం ఒక 2-3 బుక్కలన్నా ట్రిప్ తాగమని చెప్పినా వాళ్ళు స్కూల్లోనే 2 లీటర్స్ తీసేసుకుంటారు ఈజీగా. అంత పీరియడ్ పెట్టాలి సార్ పిల్లలకి. ఒక 3-4 బుక్కలు చాలు. అలా రోజు మొత్తం మీద తీసుకున్న ఒక 10 గ్లాసులను పిల్లల నోట్లోకి వెళ్తాయి. సో దాని వల్ల కొంతలో కొంత మనకి పిల్లలకి ఎలాంటి చెప్పాలి సార్. డిపార్ట్మెంట్లీ ప్రక్షాళన చేస్తారు, టైం తీసుకుంటాం.